నిన్న గుంటూరు మంగళగిరిలో భార్య ఒక భర్తను లేపేసింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను వేసేసింది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. తర్వాత పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అసలు టీవీయే లేదు, టిక్కో ఇళ్లల్లో ఉంటున్నారు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఎప్పటి నుంచో తగువులు ఉన్నాయి, పోలీసులు చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మంగళగిరిలో క్రాంతి అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి క్రిస్టియను. ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళయింది, భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి ఏసీ రిపేర్లు చేస్తూ ఉంటాడంట. అయితే వాళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది, ప్రేమగా మారింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్తే ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లింలు, ఈ అమ్మాయి క్రిస్టియను. మరి మతాలు కూడా వేరుగా ఉన్నాయి, రేపొద్దున గొడవలు వస్తాయి. అందులో నా అమ్మాయికి పెళ్ళయింది, విడాకులు ఇచ్చింది, అసలు ఆ సంబంధం వద్దు, నువ్వు పెళ్లి చేసుకోవద్దని ఇంట్లో అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా సరే ఆ అమ్మాయి మీద ఇష్టంతో నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే పెళ్లి చేసుకున్నారు కదా, మాతో కలిసి ఉండడం ఎందుకు, ఇంకా మీ దారేదో మీరు బతకండి, మా దగ్గర ఉండకండి అని ఇంట్లో వాళ్ళు పంపించేశారు. ఆ అమ్మాయి కలిసి టిక్కో ఇళ్లలో కాపురం పెట్టారు. 2 సంవత్సరాలు ఏమైంది వాళ్ళు కలిసి ఉండి, పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్యన తగులే. ఇప్పుడు ఆ అమ్మాయి విడాకులు తీసుకుని చక్కగా పెళ్లి చేసుకుంది. మరి ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న వాళ్ళ మధ్యన ఎందుకు వస్తాయండి తగాదాలు? ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, అయినా సరే ఎందుకు దెబ్బలాడుకుంటారో అర్థం కాదు. రోజులాగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంటగదిలో ఉన్న కత్తి తీసుకొచ్చి ఓ కసకసమని భర్తను వేసేసింది. అంటే ఆడవాళ్ళు చూడండి ఎంత ధైర్యంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆ అరుపులు కేకలు చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కో ఎక్కడికో మొత్తాన్ని తీసుకెళ్లారు. ఆ అబ్బాయి ప్రాణం అయితే పోయింది. ఇప్పుడు భర్తలు లేపేసింది. సరే నెక్స్ట్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తీసుకువెళ్తారు, లోపల వేస్తారు. ఇది అందులోనూ భర్తలు లేపేసిన కేసు అని అంటే ఎక్కువ సంవత్సరాలే శిక్ష పడుతుంది. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదా. చక్కగా ప్రేమించి చేసుకుంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇద్దరు చెరో ఉద్యోగం చేసుకుని సంసారాన్ని పోషించుకుంటే ఎంత చక్కగా ఉంటుంది చెప్పండి. ఆ తల్లి చెప్తోంది, మా అబ్బాయి మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు, ఆ అమ్మాయి అసలు మంచిది కాదు, పెద్ద గయ్యాళి, దెబ్బలాట్లు పెట్టే మనిషి, అయినా సరే మా మీద ప్రేమతోటి మా కొడుకు దొంగచాటుగా వచ్చి మాతో మాట్లాడి వెళ్తూ ఉంటాడని ఆ అబ్బాయి తల్లి చెప్తుందంట. అంటే ఈ అమ్మాయి ఎంత సైకో మెంటాలిటీయో చూడండి. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే ఏమైందంటే ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ మధ్య ఎక్కువ తగాదాలు వస్తున్నాయి అనిపిస్తుంది. పెద్దవాళ్ళ సంబంధాలు చూసి చక్కగా కుదుర్చుకున్న సంబంధాలు వాళ్ళు నిదానంగా పద్ధతిగా కొంచెం బాగానే ఉన్నారు. ఎన్ని గొడవలు వచ్చినా సరే ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ మధ్యనే ఇలాంటి పగలు, ప్రతీకారాలు. నిన్న కూడా వనస్థలపురం కేసు కూడా అంతే. వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నారు. అది అలాగే జరిగింది, ఇప్పుడు ఇది అలాగే జరిగింది. ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యి సంసారాన్ని నడుపుకుంటే ఎంత చక్కగా ఉంటుందండి. అబ్బాయి కూడా ఏసీ రిపేర్లు అలాంటివి చేస్తూ ఉంటాడు. లోకల్లో అంతా మంచి అబ్బాయి అని అందరూ చెప్తున్నారు. మరి ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి? జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. అక్కడ వాడితోటి మరి ఏం విభేదాలు వచ్చాయో విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది. మరి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడైనా కుదురుగా చక్కగా ఉండాలి కదా, నోరును అదుపులో పెట్టుకోవాలి కదా. అసలు సర్దుకుపోదామనే ఆలోచన ఎందుకు ఉండట్లేదు? ఏంటో చీమను చంపినట్టు, దోమను చంపినట్టు మనుషులు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం సాధించింది అంటే, మనిషికి ఇంత కోపం, ఆవేశం పనికిరాదు. ఒకవేళ ఏదైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి, ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా ఇంట్లో గిన్నెలు చెంబులు పాడేస్తాం, ఇంకోటి ఏదన్నా పగలగొడతాం, అంతవరకే ఉంటుంది. కానీ లేదంటే ఎదటి వాళ్ళని ఒక దెబ్బేస్తాం, అంతవరకే ఉంటుంది. కానీ మరీ ఇంత కత్తులు తీసుకుని ఈ రకంగా కసకస వేసేయడం, ఇంకా చేతిలో కత్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కసి తీర్చేసుకోవడం, మనుషులు ప్రాణాలు తీసేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఒకవేళ ఏమన్నా తగాదాలు ఉన్నాయనుకోండి, చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. నలుగురు చూసేలాగా అరుచుకోవడం, తిట్టుకోవడం, మన ఇంటి పరువుని బయట పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమా? తర్వాత మన జీవితాలు ఏంటనేది కూడా ఆలోచించుకోవట్లే. ఇప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది, బయటకు తీసుకొచ్చేవాడెవడు, ఆ అమ్మాయిని మంచి చెడ్డలు చూసేవాడెవడు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా పట్టించుకుంటారో లేదో. ఇప్పుడు బంధువులు కూడా ఏమంటారంటే, ఏదైనా గొడవ వచ్చింది అనుకో, బయటకు వచ్చేపోయేవా, నచ్చకపోతే వదిలేకపోయేవా, ఇలా ప్రాణాలు తీసి నువ్వెందుకు నరకంలోకి వెళ్ళావు, ఏం సాధించావని ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారు. ఎవరైనా అంతే కదా. దెబ్బలాట వచ్చింది అనుకోండి, నచ్చలేదు, కాసేపు బయటకు పోతే ఆ గొడవ చల్లారిపోతుంది. లేదని అనుకో, ఇంకా ఆ మనిషితో నేను పడలేకపోతున్నాను అని అన్నప్పుడు విడాకులు ఇచ్చేయాలి, లేదంటే వదిలేసి ఏ పుట్టింటికో వెళ్ళిపోవాలి, లేదంటే దూరంగా వెళ్ళి బతకాలి. ఇలా చేయాలి. కానీ మనుషుల ప్రాణాలే తీసేయాలని అనుకుంటే తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఎవరు ఇది ఆలోచించట్లే. అక్కడ నేను పోయినా పర్వాలేదు, వీడు మాత్రం ఉండకూడదని అన్నట్టు కసి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పని వల్ల ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు ఏడుస్తారా? వాళ్ళ కొడుకుని పోగొట్టుకొని. ఇటు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒకవేళ మంచి వాళ్ళే అనుకోండి, వాళ్ళు కూడా బాధపడతారు కదా. నా కూతురు జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఇది ఎంత పిచ్చ పని చేసింది ఏంటని వీళ్ళు కూడా తిడతారు కదా. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా, మేము ఆ రోజే చెప్పాము వద్దురా, మతాలు వేరురా, చేసుకోకరా, పైగా అమ్మాయి ఒకసారి పెళ్ళయింది వద్దని చెప్తే మా వాడు వినలేదు, ఇగో అనవసరంగా దాని చేతిలో ఇది అయిపోయాడని ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు కదా. ఫోటోలో చూస్తుంటే ఆ జంట ఎంతో చక్కగా ఉన్నారు, కానీ ఆ అమ్మాయి మనసు చూడండి ఎంత సైకోలాగా ఉందో. కోపం వస్తే అది ఏదో రకంగా సర్దుకుపోయేలాగా చూసుకోవాలి. కానీ ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎదటి వాళ్ళు ప్రాణాలు తీసేయడం
ఇదే పరిష్కారం అని అనుకుంటున్నారు. ఇప్పుడు నీ కసి తీర్చుకుని అవతలవాడు ప్రాణం తీసావు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా? బయట నలుగురిలో తిరగనిస్తారా నేను? దీనికి ఇంత పెద్ద నేర చరిత్ర ఉంది, ఇది మొగుడిని లేపేసింది అమ్మో అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిస్తారా? ఇంకా పరువు ఏమన్నా ఉందా? సొసైటీలో తలెత్తుకుని తిరగలరా? ఇంకా వాళ్ళ జీవితం అక్కడితో అయిపోయినట్టే. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, ఎందుకు చేసావమ్మా ఈ తప్పు, ఇలాంటివి చేయకూడదని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, అప్పుడు సృహలోకి వస్తారనమాట. అయ్యో నేను తప్పు చేశాను, తొందరపాటు వల్ల చేసేసానని అప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తారు. ఆ జీవితాన్ని అనుభవించలేక, నరకాన్ని భరించలేక ఈ సొంత వాళ్ళందరూ గుర్తొచ్చి అప్పుడు ఏడుస్తారు. అయ్యో నేను తొందరపాటులో ఈ నిర్ణయం తీసుకున్నానే, నా భర్త ఉండుంటే ఏదో ఒక రోజు నాతో ప్రేమగా మాట్లాడేవాడు కదా, కాసేపు కోపం వచ్చినా సరే నా భర్త ఎంత మంచివాడు, నాకు అన్నం పెట్టేవాడు కదా, తనతో చక్కగా హ్యాపీగా కలిసి ఉండేదాన్ని కదా, అనవసరంగా వచ్చి ఈ నరకంలో పడ్డానేంటి, నేను తప్పు చేశానని ఆ జైలుకి వెళ్ళిన తర్వాత బాధపడతారు. ఇలా బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఏదైనా తగాదా వచ్చినప్పుడు చక్కగా కూర్చుని మాట్లాడుకోండి. భర్త ఒక మాట అన్నాడు, భార్య ఒక మాట అన్నాడు, ఇద్దరికి నచ్చలేదు అనుకోండి, ఒకసారి ఒకరు తగ్గండి, ఒకసారి ఒకరు తగ్గండి. చెప్పిన మాటని ఒకరు గౌరవించండి, రెండోసారి తన మాటను గౌరవించండి. ఇలా సర్దుకుంటూ పోతే ఏ గొడవ రాదు కదా. కానీ జీవితాలనే నాశనం చేసుకుని ఇలా ప్రాణాలు తీసుకుని ఆ జైల్లో నరకం అనిపించి కుటుంబ పరువులు పోగొట్టుకొని ఇవన్నీ ఏంటి అసలు? చదువుకున్నాము, మనకు అన్ని తెలివితేటలు ఉన్నాయి, ఏది తప్పు ఏది రైటు, ఏ పని చేయకూడదని మనకి జ్ఞానోదయం అనేది ఉంది కదా. ఒకవేళ తొందరపాట్ల ఆవేశంలో చేస్తే ఏదో ఒక దెబ్బ కొడతారు, చేతిలో ఉన్న ఫోన్లో గిన్నెలో చెంబులో ఏవో ఒకటి పాడేస్తారు. అంతేగాని వంటగదిలో ఉన్న కత్తిని తీసుకొచ్చేసి భర్తని ఇలా వేసేస్తారా చెప్పండి? అక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు, చిన్న చిన్న గొడవలు, అక్కడ ఏమీ కారణం ఉండదు పెద్దగా, అయినా సరే కొట్టుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళ కాలక్షేపం అవ్వక కొట్టుకుంటారా, ఇంట్లో ఏ పని పాట లేక కొట్టుకుంటారా? అసలు వీళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు, ఆ ఉద్యోగంలో ఎన్ని టెన్షన్లు ఉంటాయండి, వర్క్ టెన్షన్లు ఎన్ని ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టి అయ్యో మనం ఇంకా డెవలప్ అవుదాం, వర్క్ గురించి నేర్చుకుందాం అన్న ఆలోచన పెట్టడం మానేసి ఈ పనికి మాలిన దెబ్బలాట్లన్నీ పెట్టుకుంటారు. ₹1 లాభం ఉందనంటే ఏమీ పైసా లాభం ఉండదు. కొంపకు రాగానే పంచాయతీలు పెట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, వాళ్ళ పుట్టింటి వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళ పుట్టింటి వాళ్ళని వాళ్ళ తిట్టడం, ఇది గొడవలు. ఈ గొడవలు పెరిగిన తర్వాత ఒకరినొకరు లేపేసుకోవడం. సంసారం అంటే ఒక చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది. ఉంటే ఉండి పోతే పో అన్నట్టు అయిపోయింది. కానీ తర్వాత మన జీవితాలు ఏంటని ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఇలా చేశాను అంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, నేను భర్తను వదిలేసి విడాకులు ఇచ్చానంటే నెక్స్ట్ నేను ఎలా బతకాలి, అసలు ఏంటి నా పరిస్థితి, సొసైటీలో ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులు ఏమంటారు, ఇలాంటివన్నీ మీకు మీరు ప్రశ్నించుకుంటే అప్పుడు మీ జీవితం ఏంటనేది మీకు అర్థమవుతుంది. రోజుల్లో ఏంటంటే పిల్లలకి అంత ఓపిక సహనం ఇలాంటివి ఎవరికీ లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు, తర్వాత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు పోయినోడు బాగానే ఉన్నాడు, ఇది జైలుకి వెళ్ళింది ఇది బాగానే ఉంది, వెనకాల వీళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు చూసారా, వాళ్ళు ఇప్పుడు ఈ నరకాన్ని అనుభవించేది. కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు, కూతురు జైల్లో కూర్చున్నందుకు ఈ తల్లిదండ్రులు ఏడుస్తారు. ఇద్దరు భార్యాభర్తలు చేసే తప్పు వల్ల మానసికంగా ఎంతమంది ఏడుస్తున్నారో చూసారా. ఇలాంటి తప్పులు కనుక ఎవ్వరు చేసినా సరే మీ జీవితాలు క్వశ్చన్ మార్క్ అయిపోతాయి. మీ వైపు ఎవ్వరు కూడా తొంగి చూడరు. భార్యాభర్తల గొడవలు ఏమున్నా సరే చక్కగా నిదానంగా ఆలోచించుకుని మాట్లాడుకుని చేసుకోండి తప్ప మీ సంసారాలని రోడ్డు మీదకు మాత్రం తెచ్చుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.